నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. మస్క్ గాడి తప్పాడు, కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఫైర్. ఏఐతో దోమల నిర్మూలన, 6 కార్పొరేషన్లలో ఏపీ సర్కార్ కొత్త పథకం. రియల్ ఎస్టేట్ మోసం కేసులో మహేష్ బాబుకు నోటీస్, విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఇంగ్లాండ్ పై భారత్ అద్భుత విజయం, నమోదైన భారీ రికార్డులు. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10% అదనపు టారిఫ్లు, మరో బాంబు పేల్చిన ట్రంప్. హామీలను తుంగలో తొక్కిన సర్కార్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ పథకాలకు గాంధీల పేర్లు తొలగించాలి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి, ఆర్టీసీ కార్మికులకు EU పిలుపు. 153 సీట్లలో మహిళలకు 60 సీట్లు కేటాయిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి. భారత్ పాక్ ఒకే త్రాసులో తూకం వేయలేం, ప్రధాని మోదీ. రాజ్యాంగ వివరణ ఆచరణాత్మకంగా ఉండాలి, సుప్రీంకోర్టు CJ BR గవాయ్. బాలికకు ఫీజు మినహాయింపు ఇచ్చిన సీఎం యోగి, నిరాకరించిన RSS స్కూల్. సూపర్ పవర్ దేశాల నియంతృత్వంతో ఘర్షణ వాతావరణం, నితిన్ గడ్కరీ. బీజేపీ నితీష్ కుమార్ బీహార్ ను నేరాలకు అడ్డాగా మార్చారు, రాహుల్ గాంధీ. హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న వర్షాలు, 75కు పెరిగిన మరణాలు. పని సంస్కృతిలో సాంకేతికత అవసరాలు భాగం కావాలి, అమిత్ షా. ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారమా, చంద్రబాబు సర్కారుపై బగ్గుమన్న మాజీ మంత్రి బుగ్గన. పల్నాడు జిల్లాలో విషాదం, ఆత్మహత్యకు పాల్పడ్డ భవిష్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీధర్. ధర్మయుద్ధం ప్రారంభిస్తున్నాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. మేనిఫెస్టోని అమలు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం, సజ్జల. తీరంలో విదేశీ బోటు కలకలం, మహారాష్ట్రలో హై అలర్ట్. నగర సామాజిక వర్గీయులను BCDలో చేర్చేందుకు కృషి, మంత్రి సవిత. కేంద్ర మంత్రిని కాదు, నా వద్ద నిధులు కూడా లేవు, హిమాచల్లో వరదలపై కంగనా రనౌత్ వ్యాఖ్యలు. పాత బస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు, కత్తులు బ్లేడ్లతో రక్తం చిందించారు.